సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చింది. 2 రోజులు వరుసగా సెలవులు రావడంతో రైతులు ఈవేళ ఉదయం నుంచి ధాన్యాన్ని మార్కెట్కు తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లతో ధాన్యాన్ని తరలించారు. దీంతో సూర్యాపేట జనగామ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్కు రికార్డు స్థాయిలో ధాన్యం వచ్చింది. 2 రోజులు వరుసగా సెలవులు రావడంతో రైతులు ఈవేళ ఉదయం నుంచి ధాన్యాన్ని మార్కెట్కు తరలిస్తున్నారు. లారీలు, ట్రాక్టర్లలో ధాన్యాన్ని తరలించారు. దీంతో సూర్యాపేట జనగామ రహదారిపై కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయింది. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, సూర్యాపేట జనగామ రహదారి మీద ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మార్కెట్ యార్డుకు ఈ రోజు రికార్డు స్థాయిలో ధాన్యం రావడం జరిగింది. ప్రధానంగా 2 రోజులుగా సెలవులు ఉండడం, రంజాన్ పండుగతో పాటు నిన్న కూడా సెలవు ఉండడంతో ధాన్యం కొనుగోలు జరగకపోవడంతో రైతులు నిన్న మొన్న 2 రోజులు కూడా ధాన్యం తీసుకురాలేదు. అయితే ఈ రోజు ధాన్యం కొనుగోలు ప్రారంభం కావడంతో పాటుగా సెలవులు ముగియడంతో రైతులంతా ఒకేసారి గత 2-3 రోజులుగా ధాన్యాన్ని ట్రాక్టర్లలో, లారీలో నింపుకొని ఉండడంతో వారంతా కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచే తిరుమలగిరి మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున ధాన్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఒకేసారి వాహనాలను రావడంతో తిరుమలగిరి మార్కెట్ యార్డు రోడ్డు ఏదైతుందో, మెయిన్ రోడ్డు ఏదైతుందో ఆ రోడ్డు మీద దాదాపుగా కిలోమీటర్ మీద కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో జనగామ తిరుమలగిరి మధ్య ఉన్నటువంటి ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని త్వరగా మార్కెట్ యార్డుకు లోనికి తీసుకెళ్లి ధాన్యం అక్కడ రైతులు ప్రశాంతంగా ధాన్యాన్ని విక్రయించుకోవడం కావచ్చు. అదేవిధంగా మార్కెట్ యార్డ్ లో ఖాళీ ప్లేసెస్ ఏదైతున్న ఆ ప్లేసెస్ లో ధాన్యం దింపుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకున్న దిశగా ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు మాత్రం చర్యలు తీసుకున్న పరిస్థితి. అయితే మరొక పక్కన ట్రాఫిక్ జామ్స్ దాదాపుగా కిలోమీటర్ మేర ఉండడంతో పాటుగా ఇంకా చాలా అంటే ఒక తిరుమలగిరి ప్రాంతం కాకుండా తిరుమలగిరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ధాన్యాన్ని తీసుకొని ప్రస్తుతం మార్కెట్ కు వస్తున్నారు. అయితే వస్తున్న ధాన్యం సంఖ్య, అదేవిధంగా వాహనాల సంఖ్యకు అనుగుణంగా ధాన్యం కొనుగోలు కూడా త్వరగా పూర్తి చేయాలని ఇప్పటికీ అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే గత 2 రోజులు సెలవులు రావడంతో పాటుగా రికార్డు స్థాయిలో ధాన్యం కూడా ఈసారి పండడం కూడా కొంతమేర ధాన్యం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ అధికారులు విశ్లేషించుకొని ముందస్తు చర్యలు చేపట్టిన పరిస్థితి ఉంది. అయితే 2 రోజులుగా సెలవులు రావడంతో మాత్రమే రైతులంతా ఒకేసారి మార్కెట్ రావడం వల్ల ప్రస్తుతం ఈ పరిస్థితి నెలకొందని, ఖచ్చితంగా మధ్యాహ్నం వరకు ఈ ట్రాఫిక్ జామ్ ను క్లియర్ చేయడంతో పాటుగా వస్తున్న ధాన్యాన్ని ఎప్పటికప్పుడు కొనుగోలు చేసే విధంగా రైతులను అక్కడి నుంచి క్లియర్ చేసే విధంగా కూడా అవసరమైన చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు. ఇక మరొక పక్కన మార్కెట్ యార్డ్ లో ప్రస్తుతం ఉన్న ప్లేస్, వస్తున్నటువంటి వాహనాలు అయితే ట్రాక్టర్ కావచ్చు, లారీ కావచ్చు, రైతులు తీసుకొస్తున్నటువంటి ధాన్యానికి అక్కడ ఉన్నటువంటి ప్లేస్ సరిపోతుందా లేదా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమైనా చేయాలన్న దిశగా కూడా అధికారులు మాత్రం ప్రస్తుతం దిశగా చర్యలు తీసుకోవడానికి మాత్రం ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా ఏదేమైనా రికార్డు స్థాయిలో ధాన్యం రావడంతో ప్రస్తుతం తిరుమలగిరి మార్కెట్ యార్డు నుంచి జనగామ రోడ్డు ఏదైతుంది ఈ రోడ్డు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే పోలీసులతో పాటుగా రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖకు సంబంధించిన అధికారులు సమన్వయం చేసుకుంటూ త్వరగా ధాన్యాన్ని క్లియర్ చేయడం, అదేవిధంగా వాహనాలు అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా క్లియర్ చేయడానికి అవసరమైన చర్యలు మాత్రం ప్రస్తుతం తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.